హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దురదృష్టవశాత్తు కొంత చెన్నై తమిళనాడు వైపు వెళ్ళింది. ఆ తర్వాత కాలానుగుణంగా తెలంగాణలో స్థిరపడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్కి అనేక అవకాశాలున్నా, సదుపాయాలున్నా, సౌకర్యాలున్నా ఇక్కడ సుమారు తెలంగాణ నుంచి బాక్స్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ షూటింగ్ ప్రజలు సినిమాలు చూడడానికే ఉన్నారా, లేదా కనీసం ఇక్కడ ప్రజలకి సినిమా చేసే అవకాశం లేదా? ఇక్కడ ఇంత ఆదాయం వస్తూ ఉన్న ఈ ప్రాంతం నుంచి ట్యాక్సులు కానీ, రెవెన్యూ విషయంలో కానీ సుమారు కొత్త సినిమాలు వచ్చినప్పుడు 1000-1500 2000 రూపాయల టికెట్లు అమ్ముతూ ఉన్నారు. ఆంధ్రా నుంచి ఇంత సొమ్ము వస్తున్నా సరే ఇతర ప్రాంతాలకి, తెలంగాణకి ఇతర ప్రాంతాలకి వెళ్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్లో ఒక ఫిల్మ్ సిటీలు కానీ, సినిమా షూటింగ్ అవకాశాలు కానీ, స్టూడియోలు కానీ, డెవలప్మెంట్ కానీ ఏ ఒక్కటి కూడా లేకపోవడం కారణంగా అనేక 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న యువత అనేక రకాల్లో డబ్బింగ్ విషయంలో కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, సీనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళకి అవకాశాల కోసం ఈ ప్రాంతంలో ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఇప్పటికీ కూడా ఈ తెలుగు సినీ పరిశ్రమకి సబ్సిడీలు ఇవ్వాలి, ఈ సినిమా ఇండస్ట్రీని కాపాడాలి, సినిమా పరిశ్రమకి అన్ని రకాల చేయూతనిస్తాం, సింగిల్ విండో విధానం ఇస్తామని చెప్పిన పెద్ద పెద్ద నాయకులు కూడా, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇంతవరకు తెలుగు సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేకపోయారు.